నమస్తే. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తా. ఒక ఇంపార్టెంట్ అంశం మీద డిస్కస్ చేసేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కడపకి రాబోతున్నట్టు తెలుస్తుంది. దాని అప్డేట్స్ తెలుసుకుందాం. హలో మేడం. ఎస్ మేడం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా రేర్గా అప్పుడప్పుడు వస్తున్నారని చెప్పాలి ఏపీకి. అయితే ఈసారి కడపకి రాబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా 3 days టూర్ అట. దీని డీటెయిల్స్ ఒక్కసారి. ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్తున్నారు. సాయంకాలం 4 ఆయన పులివెందులు చేరుకుని 7 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. నిర్వహించాక అంటే ఆయన క్యాంప్ ఆఫీస్లో ఆ తర్వాత రాత్రి అక్కడే బస్ చేస్తారు. ఆయన చేసి రేపు ఉదయం 9 ఆయన వాసవి ఫంక్షన్ హాల్లో ఒక పెళ్లికి హాజరవుతారు. హాజరయ్యి మళ్ళా అది అయ్యాక లింగాల మహేష్ రెడ్డిని పరామర్శిస్తారు. అంటే అతని కుటుంబాన్ని పరామర్శించి మళ్ళా వేల్పులలో మళ్ళా లింగాల మహేష్ రెడ్డి కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్తారు అనుకుంటా. మళ్ళా అదేంటో మరి 2 సార్లు ఇచ్చారు వాళ్ళ షెడ్యూల్. అది అయ్యాక ఆయన మళ్ళా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయి ప్రజా దర్బార్ నిర్వహిస్తారు రాత్రి 7 గంటల వరకు. పెళ్లికి అటెండ్ అయ్యి వెళ్ళిపోయాక వెళ్ళేటప్పుడు ఆయన రైతుల్ని పరామర్శిస్తాడు. బ్రాహ్మణపల్లిలో రైతుల్ని పరామర్శిస్తాడు. అరటి తోటలు ధ్వంసం అయిపోయాయట. వెళ్ళి పరామర్శించి మరి 2 లారీలు ఏమైనా ఈ పాటికి అరటి గెలలు రెడీ చేశారా అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే పారపోసి అక్కడ తొక్కిస్తాడు కదా. గతంలో బనగానపల్లి వెళ్ళి మామిడి రైతుల దగ్గర నుంచి తెచ్చి పాపం మామిడి రైతులదే అవి రోడ్డు మీద పోసి ట్రాక్టర్తో తొక్కిచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. అట్లా ఏమైనా చేస్తాడా? ఆ రైతుల పరామర్శ అయ్యాక ఆయన ఈ పులివెందులు వచ్చి మళ్ళా మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అది అయ్యాక వేల్పుల్లో ఉన్న ఇతను ఎవరు లింగాల రామలింగారెడ్డిని పరామర్శించి ఆ తరువాత ఆయన మళ్ళా ప్రజా దర్బార్ నిర్వహిస్తాడు రాత్రి వరకు. రేపు షెడ్యూల్ అది. ఎల్లుండి మార్నింగ్ లేచి ఆయన యథావిధిగా ఆయన పాపం ఇక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి యలహంకకి వెళ్ళిపోతాడు ఆయన. అయితే అసలు ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు ఈయన టూరు అనేది ఆలోచిస్తే ఈయన టూర్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రత్యేకంగా మొన్నను పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి జెండా రెపరెపలాడింది. ముఖ్యంగా వైసీపీ డిపాజిట్ కూడా కోల్పోయింది ఎన్నికల్లో. సో ఇప్పుడు మళ్ళా స్థానిక ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈసారి మళ్ళా తెలుగుదేశం ఖచ్చితంగా మేము నెగ్గుతామనే ఒక ధీమాతో ఉంది కాబట్టి ఆ భయంతో ఆయన పులివెందులు వస్తున్నారా తరచు అనేది ఒక మాట. ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయాక ఇదే మొదటిసారి రావడం ఆయన. సో ప్రజా దర్బార్లో ఎవరితో మాట్లాడతాడు? సేమ్ ఇదే రప్పరప్ప కొనసాగుతుందా? ఇదే జై జగన్ జై సీఎం ఇవే నినాదాలు ఉంటాయా? అంటే ప్రజలతోటి ఒక శాంతియుతంగా ఒక ప్రశాంత వాతావరణంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహిస్తారా? లేదు నేనే సీఎం అని అనుకుని ఇంకా భ్రమలో అలాగే అరుపులు కేకల మధ్య ప్రజల్ని కలుస్తాడా? రేపు ఏమన్నా అక్కడ అల్లర్లు జరుగుతాయా? ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి జరగాలి. అవాంఛనీయ సంఘటన అంటాం మనం. అట్లా ఏదైనా జరుగుతుంది కాబట్టి రేపు పోలీసులు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి. తర్వాత ఇప్పుడు మళ్ళా మేము నెగ్గాలి అనే ఒక ఇదిలో ఆయన పులివెందులకి వెళ్తున్నారా? కానీ ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డిని పట్టించుకుంటారా? రేపు నిజంగా ప్రజలు ప్రజా దర్బార్కి వస్తారా? ఇవన్నీ కూడా మనం చూడాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏపీకి రావడమే చాలా కరువు అయిపోయింది. అయితే ఈ టైంలో 3 days రావటాన్ని ఎలా చూడొచ్చు అంటే ఏపీకి వస్తాడు, తాడేపల్లిలో ఉంటాడు, ఉండి యలహంకకి వెళ్ళిపోతాడు. ఈసారి పులివెందులు వెళ్తున్నాడు కాబట్టి అంటే పులివెందులు వెళ్ళటం కూడా ఈ మధ్యన పెళ్లిళ్ళకి బాగానే హాజరవుతున్నాడుగా. సో అట్లా ఒక పెళ్లికి హాజరవుతున్నాడు. ఎక్కడైనా చావు పరామర్శ ఉంటే వెళ్తాడు ఆయన. అది కూడా అందరికీ వెళ్ళడు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. దానికి కూడా సెలెక్టివ్గా ఎవరికి వెళ్ళాలో చూసుకుంటాడు. ఎలాంటి వాళ్ళైతే వెళ్ళాలో చూసుకుంటాడు. కాబట్టి మంచి వాళ్ళ జోలికి ఆయన వెళ్ళడు. మంచి వాళ్ళు చనిపోతే వెళ్ళడు. పనికి మాలిన వాళ్ళు, లేదు ఆయనకు కావాలనుకున్న వాళ్ళు, లేదు ఏదైనా చెడ్డ పనులు చేసి చనిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళనే పరామర్శిస్తాడు ఆయన. కాబట్టి మరి ఇది నాకు తెలియదు, మహేష్ రెడ్డి విషయం మనకు తెలియదు, కానీ జనరల్గా చెప్తున్నా ఆయన యాటిట్యూడ్. సో మొత్తానికి ఒక పెళ్ళి ఒక చావు రెండూ చూసుకుని అరటి రైతులు పరామర్శించి ఎప్పుడో దొంగపడ్డ 6 నెలలకు ఏదో అంటారు అలాగా. అప్పుడెప్పుడో మొంతా తుఫాన్ వస్తే తుఫాన్ అయిపోయాక వచ్చి పాపం ఆయన అప్పుడు పరామర్శ చేశాడు కదా. ఇక్కడ మచిలీపట్నం ఇదంతా వెళ్ళాడు కదా, ఏదో 2 ప్రదేశాలకి. పొద్దున 9:30 నుంచి సాయంకాలం వరకు రోడ్ షో చేసి
అప్పుడు పాపం మరి అరటి రైతులు అప్పుడు గుర్తు రాలేదు ఆయనకి. సడన్గా ఇప్పుడు అరటి రైతులు గుర్తుకొచ్చారు. ఎందుకు గుర్తుకొచ్చారంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ రైతుల పరామర్శ పేరుతోటి కొంచెం ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నాడు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.